మిథున రాశి వారు దీపావళి అమావాస్య సందర్భంగా శుక్రవారం స్వాతి నక్షత్ర సందర్భంగా వచ్చినప్పుడు ఈ కార్తీక మాసంలో నిత్యము ఐశ్వర్యానికి, ఆనందానికి, లక్ష్మీ కటాక్షానికి స్వాగతం పలకాలి అనుకుంటున్నట్లయితే ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. అలాగనే వీరికి 2వ స్థానంలో కుజుడు సంచారం చేస్తూ ధనస్థానంలో నీచబడడం, అర్ధాష్టమ కేతువు, 5వ స్థానంలో రవి సంచార స్థితి, 6వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి, భాగ్యస్థానంలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి, రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి, వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు కొంత కాలమానం అనుకూలంగా లేదు అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో, అంటే వాస్తవంగా గ్రహాలు చాలా మంచి యోగమైన, మంచి ఉన్నతమైనటువంటి యోగ స్థితిలో మిథున రాశి వారికి ఉంది. ఎవరికైనా కొన్ని పరిస్థితుల ప్రభావం చేత అనుకున్న సమయానికి ధనం చేతికి రాకపోవడం, అలాంటి ఏమన్నా అనుకున్న పనులు విజయం సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మిథున రాశి వారు ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున శ్వేతవర్ణం అంటే తెల్లటి పట్టు వస్త్రాలు ధరింపచేసుకొని మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవడం, అలాగనే ఒక ఎర్రటి గుమ్మడికాయను సింహద్వారం దగ్గర పగలగొట్టి ఉంచడం, అలాగనే లక్ష్మీ గవ్వలను, అలాగనే గోమతి చక్రాలను పంచామృతములతో అభిషేకం చేసుకొని మన యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రం ముందర ఉంచుకొని, అలాగనే జన్మ నక్షత్రం ఛాయాచిత్రం యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన మహాలక్ష్మీదేవి ఆశీస్సులు కలిగి మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి.